మండలిలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆసరా పెన్షన్లు ఇచ్చే విషయంలో ఏర్పడుతున్న ఇబ్బందులను రైతులు, చిన్న వ్యాపారులు, దినసరి కూలీలపై పడుతున్న ప్రభావాన్ని వివరించారు. 5,000 కోట్ల రూపాయల మొత్తాన్ని రూపాయలు 500 రూపాయలు 100 నోట్ల రూపంలో సత్వరమే పంపాలని కోరారు. ఇదే విషయంపై ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రదీప్ చంద్ర గారు కూడా డిసెంబర్ 8న లేఖ రాస్తూ ఏటీఎంలలో తగిన డబ్బు ఉండడం లేదనే విషయాన్ని దృష్టికి తెచ్చారు. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి గారు 2 సార్లు జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో చిన్న నోట్లు ఎక్కువగా పంపించవలసిన అవసరాన్ని బలంగా తెలియజేశారు. ప్రభుత్వ శాఖలలో పాత నోట్ల ద్వారా బిల్లుల చెల్లింపులకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించి దేశమంతా అన్ని రాష్ట్రాల్లో పాత నోట్ల ద్వారా బిల్లుల చెల్లింపునకు అనుమతులు ఇచ్చింది. తర్వాత గడువును పెంచమని చేసిన విజ్ఞప్తిని కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. ఆర్బీఐ ఇచ్చిన లెక్కల ప్రకారం ఇప్పటిదాకా మన రాష్ట్రానికి వచ్చిన నగదు 19,109 కోట్ల రూపాయలు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులలో ప్రజలు డిపాజిట్ చేసిన మొత్తం 57,479 కోట్ల రూపాయలు. ప్రజల సమస్యలను మానవీయ దృక్పథంతో అర్థం చేసుకున్న ప్రభుత్వం బ్యాంకుల వద్ద మహిళలకు, వృద్ధులకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయవలసిందిగా బ్యాంకర్లను కోరింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఉత్పన్నమైన పరిస్థితిని ప్రభుత్వం జాగ్రత్తగా అంచనా వేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకున్నది. వెనువెంటనే నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి చర్యలు ప్రారంభించింది. నగదు రహిత లావాదేవీలు జరపడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ అధ్యయన సంస్థలు ఇప్పటికే తేల్చాయి. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా సిద్దిపేట నియోజకవర్గాన్ని నగదు రహిత లావాదేవీల నియోజకవర్గంగా మలిచేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే అదే నియోజకవర్గంలోని ఇబ్రాహీంపూర్ గ్రామాన్ని నగదు రహిత లావాదేవీల గ్రామంగా మార్చగలిగింది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో నగదు రహిత లావాదేవీల కోసం తీసుకోవాల్సిన చర్యలపై కూలంకషంగా చర్చించింది. ప్రతి జిల్లాలో కూడా కొన్ని గ్రామాలను త్వరలోనే నగదు రహిత లావాదేవీలు నిర్వహించే గ్రామాలుగా ప్రకటించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు కలెక్టర్లు చెప్పారు. నగదు రహిత లావాదేవీల విషయంలో విధానపరమైన నిర్ణయాల కోసం ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించింది. అమలును వేగవంతం చేయడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ప్రజలలో విశ్వాసం కలిగించే విధంగా నగదు రహిత లావాదేవీల కోసం టీఎస్ వ్యాలెట్ను ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకురాబోతున్నది. తెలంగాణ రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది. థ్యాంక్ యూ.